గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న టౌస్కా కార్గో నౌకను అమెరికా మిలిటరీ అడ్డుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు విడుదలయ్యాయి. హెలికాప్టర్లో అమెరికా మెరైన్లు తాడు సహాయంతో టౌస్కా నౌకలోకి దిగి ఈ సైనిక కార్యాచరణ చేపట్టారు. మరోవైపు అమెరికా చర్యలకు ప్రతీకారంగా ఆ దేశ మిలిటరీ నౌకలపై డ్రోన్ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న టౌస్కా అనే కార్గో నౌకను అమెరికా బలగాలు అడ్డుకున్న ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకొచ్చాయి. ఆదివారం రోజున యుఎస్ఎస్ ట్రిపోలి అసాల్ట్ షిప్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన అమెరికా మెరైన్లు తాడు సహాయంతో టౌస్కా నౌకలోకి దిగారని యుఎస్ సెంట్రల్ కమాండ్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. దీనికి సంబంధించి మెరైన్లు హెలికాప్టర్లో ఉన్న ఒక వీడియోను కూడా పంచుకుంది. అమెరికా బలగాలు 6 గంటల పాటు పదే పదే హెచ్చరించినప్పటికీ టౌస్కా నౌక సిబ్బంది వాటిని పట్టించుకోలేదు. యుఎస్ఎస్ ప్రోయెన్స్ రంగంలోకి దిగి టౌస్కా నౌక ప్రొపల్షన్ను నిలిపివేసిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తన ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో స్పందించారు. ఇరాన్ పతాకంతో వెళుతున్న 900 అడుగుల పొడవున్న రవాణా నౌక టౌస్కా తమ నౌకాదళ్ల దిగ్బంధాన్ని దాటుకుని వెళ్లాలనుకుంది కానీ అది అనుకున్నది సజావుగా సాగలేదని ట్రంప్ తెలిపారు. అమెరికా నౌకాదళ డెస్ట్రాయర్ వార్నింగ్ షాట్లతో దానిని గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అడ్డుకుందని అన్నారు. అయినా ఇరాన్ నావికులు దారికి రాకపోవడంతో తమ నావికాదళం ఇరాన్ నౌక ఇంజన్ రూమును పేల్చి రంధ్రం చేయడం ద్వారా వారిని అక్కడికక్కడే ఆపేసిందని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రకటన ద్వారానే ఈ ఘటన మొదట ప్రపంచానికి తెలిసింది. అమెరికా చర్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ నౌకను అడ్డుకోవడాన్ని ఇరాన్ అత్యున్నత సైనిక ప్రధాన కార్యాలయం ఖతామ్ అల్ అన్బియా తీవ్రంగా ఖండించింది. మరోవైపు ఐఆర్జీసీ దళం అమెరికా యుద్ధ నౌకలపైకి డ్రోన్లను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి అమెరికా నౌకలను తరిమినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను సముద్ర దొంగల చర్యగా ఇరాన్ అభివర్ణించింది. అయితే ఇరాన్ డ్రోన్ దాడుల వల్ల అమెరికా నౌకలకు ఏదైనా నష్టం జరిగిందా లేదా అనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.